భీమార్జునులిద్దరూ నాకు రెండు కళ్ళ వంటివాడు. నువ్వే నా మనస్సు. మనస్సు కళ్ళు పోతే జీవితమే వ్యర్థం, దుర్భరం. కనుక నేను మిమ్మల్ని వదులుకోలేను. ఆ జరాసంధుడు భీకరమైన పరాక్రమం గలవాడు. అతన్ని యముడు కూడా ఎదిరించలేడు, గెలవలేడు. ఇక మీరేం ఎదిరిస్తారు? మీరేం గెలుస్తారు? మీ వల్ల ఏమవుతుంది? అతన్ని గెలిచి తిరిగి ఇక్కడికి రాగలరా? ఈ ప్రయత్నం మన కోరిక తీర్చదు, పైగా విపరీతమైన ఫలాన్ని ఇచ్చేదిగా ఉంది. అందుచేత రాజసూయాగం చేయటం మంచిది కాదేమో అని నాకు అనిపిస్తుంది. ఎన్ని రోజులు అనుకున్నది ఒక్కపారికి దూల్పు కొట్టుకొని పోయింది ధర్మరాజుకి. ఇదంతా విని ఈ జరాసంధుడిదే తాపత్రయం అందరికీ. ఎందుకంటే శివ వరగర్వితుడు, గెలచటానికే లేదు. ఇది సరైన ఆలోచన కాదనిపిస్తుంది. నేను పగలు రాత్రి యోచన చేశా. ఆ నారద భగవానుడు వచ్చినప్పటి నుంచి నాకు ఎక్కించి వెళ్ళాడు. అప్పటి నుంచి రాజసూయాగం చేయాలా అని వీళ్ళందరికీ చెప్పి అందరూ ఒప్పుకున్నారు. కృష్ణ నువ్వు వస్తూనే తుస్పటాకిలాగా అన్నీ అయిపోయాయి. వద్దులే, మనకెందుకు ఇదంతా? ఇది సరైన ఆలోచన కాదనిపిస్తుంది. పోండ్లే, అందరూ వాళ్ళ పనికి వెళ్ళండి. అందరూ వెళ్ళి ఉప్పిట్టు తినండి, వెళ్ళి అందరూ దోశలు తినుకోండి. ఈ విషయంలో నేను ఒంటరిగా బాగా ఆలోచించాను కూడా. ఇది మనకు అందరంత ఎత్తులో ఉంది. ఎందుకు ఇది మనకు పని లేక చాలా ఎత్తులో ఉంది. రాజసూయాగం అంటే ఏం సామాన్యమా? నేనేమో అనుకున్నా ఏదో రాజసూయాగం చేసి పారేస్తామనుకుంటే వీళ్ళందరినీ గెలిచాలంట. అబ్బోయ్, అందరినీ గెలిచచ్చు, పర్వాలేదు. ఈ జరాసంధుడిని గెలిచేది కష్టం కదా. అదిగాక అర్జునుడు భీముడు వెళ్ళిపోతే, అదిగాక నువ్వు కూడా వెళితే ఇక నేనేం చేయాలా? ఖండితం మీకు గెలుపు అనేది ఉండదు వాడి దగ్గర. అందుకని నేనే ఓడిపోయినట్టు లెక్క అవుతుంది. అసలు వాడి మీద యుద్ధానికి ఎందుకు? రాజసూయాగం చేయటం ఎందుకు? ఊరికే హాయిగా ఏదో భజనలు చేసుకొని ఉండేది వదిలేసి మనం హాయిగా ఉండొచ్చు కదా. ఏదో శనివారం రోజు భజన చేసుకొని ఉండొచ్చు కదా. కనుక యాగం వద్దు. ఈ ప్రయత్నాన్ని ఇక్కడితో ఆపేస్తాను. ఇక్కడితో ఆపేస్తాను. అదే మంచిది. ఎందుకంటే ఆ యాగం చేయటం చాలా కష్టం. ఇప్పుడు ఈయనే చెప్పుకొస్తున్నాడు. ఇంతవరకు అందరూ చెప్తే కృష్ణుడు చేద్దాం అనేవాడు. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు. ఉల్టా నా మనస్సు డీలా పడిపోయింది, తుస్పటాకి అయిపోయింది. నాకు నిరుత్సాహం వచ్చేసింది. నన్ను నిరుత్సాహం ఆవరించింది. నాకు ఉషప్ప, యాగం చేయాలని అనుకోవటమే ముద్దు. ఎందుకు ఊరికే చేయాలనుకున్నాం అంతే. అందరూ అనుకున్నాం, యాగం చేసామా, చేస్తాం అనుకున్నాం అంతే. కానీ చేయటం మాత్రం వద్దు. యాగం చేయటం ముద్దు, కానీ చేయటం మాత్రం వద్దు. అనుకోవటం ముద్దు, వద్దులే అనుకోవటం వద్దు అని నీరసంగా అన్నాడు ధర్మరాజు. ఒక్కపారి నిట్టూర్పు కూడా విడిచాడు, ఉస్సప్ప అని. అప్పుడు అర్జునుడు ఆ మాటలు విని సర్వసన్నద్ధుడై ధనస్సు పట్టుకొని ఆయనకు తట్టుకోలేకపోతున్నాడు అర్జునుడు. ధర్మరాజు ఇంత నిరుత్సాహపడుతున్నాడు. ఇంతవరకు ఈ 10 నిమిషాల వరకు ఉత్సాహంగా ఉండినవాడు ఈ కృష్ణుడు ఏదో చెప్పి జరాసంధుని గురించి చెప్పి భయపడిచ్చేశాడు. అయ్యో పాపం. ధనస్సు పట్టుకొని అక్కడికి వచ్చి ఇలా అన్నాడు, మహారాజా, ఈ ధనుస్సు, శస్త్రాలు, బాణాలు, పరాక్రమం, సహాయకులు, భూమి, కీర్తి, బలం, వీటిని సంపాదించడం చాలా కష్టం తెలుసా? అయినా అందరాని ఈ వస్తువులన్నీ నాకు అందాయి. మహారాజా, ఎంత కష్టం ఒక్కొట్టుగా చెప్పండి. నేను సంపాదన చేసినటువంటి దాంట్లో ఎంత కష్టం మీద సంపాదన చేశాను. ఊరికే నేను ఎగ్జిబిషన్లో పెట్టడానికే, అందరూ చూసుకొని వెళ్ళేనని చెప్పేసి దేనికోసం సంపాదన చేశాను? నేను తపస్సు చేయలేదా? నాకు వరం ఇవ్వలేదా? నాకు ఉత్తమోత్తములైనటువంటి అగ్నిదేవుడు అందరూ కూడా నాకు వరం ఇవ్వలేదా?
అని రయ్యమని బాగా స్పీడ్గా ఉత్తమ వంశంలో జన్మించటాన్ని పండితులు ఇష్టపడతారు. కానీ బలానికి సాటి అయినది ఏదీ లేదు కదా. అందుచేత ఇప్పుడు ఈ విషయంలో పరాక్రమం చూపించడమే మంచిది. అన్నా రాజా అన్న అనకూడదు కదా, మహారాజా చక్రవర్తి కదా, మహారాజు కదా, అన్నా గిన్న అనకూడదు, చంపకేస్తారు. అంటే మహారాజా పరాక్రమంతోనే జరాసంధుణ్ణి ఎదుర్కోవటం మంచిది అని స్పీడ్ ఎత్తుకున్నాడు. ఈయన మామూలుగా కూర్చొని మాట్లాడుతూ అదంతా మాట్లాడి విని 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 విసుగెత్తిపోయి వీళ్ళు బాణాలు ఎందుకు నాకు ఇవంతా పాశుపత ఇవంతా పని లేక ఎందుకు ఇవన్నీ కూడా చీ అని అక్కడ బారేశాడు. అంతా కూడా పెడక రాజభవన్లో ఊరికే అన్ని చోట్ల గూడ్లు పెట్టుకొని అందరూ చూపించు, వస్తా నేను అని. ఏంట్రా ఎట్లా మాట్లాడుతున్నాడు కృష్ణుడు ఎదురుగా అని. బలహీనుడు పరాక్రమం కలవారి వంశంలో పుట్టినా కూడా బలహీనుడుగానే ఉంటాడా? చెయ్యి ఏమి చేయలేడా? అదే పరాక్రమశాలి హీనులటువంటి వంశంలో పుట్టినా కూడా బలవంతుడుగానే ఉంటాడు తెలుసా, గొప్పవాడు అవుతాడు. ఎటువంటివంతా వినలేదా మీరు? శత్రువులను జయించాలి అనేటువంటి ధ్యాస, ఆలోచన, ప్రవృత్తి కలవాడే ఉత్తమ క్షత్రియుడవుతాడు. నేను క్షత్రియుణ్ణి కదా. అతడు తనకు ఎలాంటి గుణాలు లేకపోయినా పరాక్రమిస్తాడు. నేను అప్పటి నుంచి మీరు మాటలు వింటుండే చూస్తున్నా, మెల్లగా నిదానంగా సన్నగా మాట్లాడుతున్నారు. నాకు వినపడదు అనుకున్నారా? అది రయ్యమని లేచాడు స్పీడు. అందుకని అటువంటి వాడే శత్రు సంకటాల నుంచి బయటపడతాడు. మంచి గుణాలు మాత్రమే ఉండి పరాక్రమం లేకపోతే అతడేం చేస్తాడు? శత్రువు నుండి ఎలా తప్పించుకుంటాడు? అందుచేత పరాక్రమాన్ని గుర్తించు. మా పరాక్రమం తెలీదా నీకు అని బాగా షుగర్ ఎక్కువైపోయింది. అని విపరీతంగా ఎక్కువైపోయి స్పీడ్ ఎక్కువైపోయింది. ఎప్పుడూ ఇట్లా మాట్లాడలేదు అర్జునుడు. లేచి పరిగెత్తి ఏదేదో చేస్తున్నాడు అక్కడ. అది కృష్ణుడు జతలో ఉన్నాడు కదా, అందుకని కొంచెం బలం ఎక్కువ వచ్చిందిలేండి. కృష్ణుడు అంటే చాలా ఇష్టం కదా. పరాక్రమం ముందు అన్ని గుణాలు అప్రధానమైనవి అని గుర్తించు. ఒక మంచి మాట చెబుతున్నాను విను. జయస్కేతు సిద్ధిర్హి జయస్కేతు సిద్ధిర్హి కర్మదైవంచ సంశ్రితం సంశ్రితం సంయుక్తో హి బలైకశ్చిత్ ప్రమాదాన్నోపయుజ్యతే సంయుక్తో హి బలైః కశ్చిత్ సంయుక్తో హి బలైః కశ్చిత్ ప్రమాదాన్నోపయుజ్యతే. మనస్సులోని సంకల్పం ప్రారబ్ధానికి తగినట్లుగా పురుష ప్రయత్నం చేయటం విజయానికి కారణాలు అవుతాయి. నువ్వు ఉస్సప్ప అని కూర్చుంటే మా చేత అవుతుందా? మేము చూడటానికి అవుతుందా? నిన్ను ఉస్సప్ప లై. బలవంతుడై ఉండి కూడా ఎవడైనా కర్తవ్యంలో మనస్సును లగ్నం చేయకపోతే కార్యాన్ని సాధించలేడు కదా. ఈ విషయాన్ని తెలుసుకో. ఏంటి అజాగ్రత్త వలన బలవంతుడైన శత్రువు కూడా తన శత్రువుల చేతులే మరణిస్తాడు. తెలిసిందా? లేయి మహారాజా, డీలా పడొద్దు. పరాక్రమాన్ని ప్రదర్శించి శత్రువును పడగొట్టేద్దాం. చేతులు ముడుచుకొని కూర్చోవద్దు. ఏంటి ఎప్పుడు చేతులు ముడుచుకొని ఇట్లా కూర్చున్నావు? లేయి పైకి, చేతులు చూపించు అని అర్జునుడు ధర్మరాజుతో పౌరుషం నింపాడు. లేయి పైకి, చేతులు చూపించు. నీ చేతులంతా చాతలు చూపించు. నీ చేతులతో చాతలు చూపించు. నీ బలాన్ని చూపించు. బలవంతుడు బలహీనులోని గుణదోషాలను కూడా చెప్పాడు. మొత్తానికి బలాన్ని గుర్తు చేసి ఉత్సాహం కలిగించాడు అర్జునుడు. దైన్యం యథా బలవతి
తథా మోఘో బలాన్వితే తావుభౌ నాశకౌ హేతు తావుభౌ నాశకౌ హేతు రాజ్ఞా త్యాజ్యౌ జయార్థిన రాజ్ఞా త్యాజ్యౌ జయార్థిన. బలవంతుడిలో దైన్యం, బలహీనుడిలో మోహం అనే 2 దోషాలు ఉంటాయి. అవి 2 నాశనమైపోవటానికి కారణాలై ఉన్నాయి. కనుక విజయం కోరుకునే రాజు వాటిని విడిచిపెట్టాలి. రాజసూయ యాగం చేయటం మంచి పని. మాకందరికీ చాలా సంతోషంగా ఉంటే డీలా పడతావా నువ్వు? ఆ మంచి పని కోసం జరాసంధుణ్ణి చంపి రాజులను రక్షించటంలో తప్పు లేదు, అంతకన్నా మంచి పని లేదు అని నా అభిప్రాయం. తప్పైతే క్షమించండి. ఇక భయం వేరే. మళ్ళీ అన్నయ్య అంటే, రాజు అంటే క్షమించండి అని నమస్కారం చేశాడు. పూర్తిగా చేసి పారేసినటువంటి నిన్నని ఏరుకున్నాడు. మళ్ళీ అన్ని పారేశాడు కదా, అన్నీ ఏరుకొని పక్కకు పెట్టుకున్నాడు. అక్కడ ఎవరో ఉంటే వాడికి చెప్పాడు, తీసి పెట్టండి, కొంచెం తుడిచిపెట్టండి, కింద పడ్డాయి అని. రాజసూయ యాగం చేయకపోతే మన బలహీనత బయటపడినట్లు అవుతుంది రాజా. మనం చేతగాని వాళ్ళమని అందరికీ తెలుస్తుంది రాజా. మనమంతా సమర్థులని ఈ పాటికి అందరూ అనుకుంటే ఇప్పుడు అసమర్థులమని అనుకుంటారు రాజా. అందుచేత మనకెందుకులే అని నిశ్చితంగా ఉండటాన్ని విడిచిపెట్టు. మనకెందుకులే అనొద్దు. నిన్నటి వరకు చెయ్యాలా, ఇంత 10 నిమిషాల వరకు చెయ్యాలంటున్నావు. జరాసంధుడి మాట ఈ కృష్ణుడు, పుణ్యాత్మ నమస్కారం నీకు, ఈ కృష్ణుడు చెబుతూనే నువ్వు ఇంత డీలా అయిపోయావు. నారాయణ వాసుదేవ కృష్ణ, నీ మాయనే మాయ, ఎందుకయ్యా భయపడించావు? కాదు కూడదు అంటావా? పోని, దానికి మార్గం ఉంది, చెప్తాను విను. శాంతిని కోరుకునే మునులు కట్టుకునే కాషాయ వస్త్రాలు మనకు లభిస్తాయి కదా, వద్దులే అంటావా? ఒక పని చేయి, ఎక్కడో ఎవర్రా వాడు, రండి, ఆ కాషాయ వస్త్రాలన్నీ తీసుకురండి. మనం మునుల కోసం దానం ఇవ్వాలనుకున్నాం కదా, అని తీసుకురండి. అందుకే ఎందుకు ఊరికే కట్టుకుందాం, కట్టుకొని గుండు కొట్టుకుందాం, పోతాం. ఇందుకు కోసం కష్టపడక్కర్లేదు. ఎందుకు ఊరికి యోచన చేయాలి పని లేక? అవి మనకు సులభంగానే దొరుకుతాయి, మన దగ్గర దండుగున్నాయి కదా. ఒక 2 వస్త్రాలు పెట్టుకుంటాం, 5 మంది కూడా పెట్టుకుందాం. కావాలంటే కృష్ణుడు కూడా రాని ఎవరొద్దన్నారు. ఏమయ్యా తప్పయ్యా నేను చెప్పేది అని వస్త్రాలు తెప్పించాడు. ఇవి కట్టుకో. మా ఊరికే ఎక్కడెక్కడైనా వెళ్ళి పర్యటనశాలలో కట్టుకొని శాంతిగా ఉందాం, కందమూలాలు అది తినుకుంటూ. ఎందుకులే, మనమంతా మునిలాగా ఉంది, జపం చేసుకుంటూ హాయిగా ఉండిపోదాం, మనం ఎందుకు ఊరికే అని ఇంతవరకు చెప్పేశాడు. కానీ మనం క్షత్రియులం కదా, యుద్ధం చేయటమే మన ధర్మం కదా, అట్లా కట్టుకోవటానికి వీలేదు. నువ్వు లేస్తున్నావేమో, సరేలే బాగుంది నేను కట్టుకోవటానికి, కూర్చో అదంతా లేదు, కట్టుకోవటానికి వీల్లేదు. మనము క్షత్రియుల్ని జ్ఞాపకం పెట్టుకో, మనం యుద్ధం చేయాలి. అన్నయ్య క్షమించు అన్నయ్య. ఇప్పుడు అన్నయ్య అని ప్రయోగించాడు, ఎందుకంటే దగ్గరగా మాట్లాడుతున్నాడు కాబట్టి. సామ్రాజ్యాన్ని మనం పొందవలసిన వారం కదా, అందుచేత మనం శత్రువులతో యుద్ధమే చేద్దాం అన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు భీముడు వింటుండగా ఇలా అర్జునుడు ధర్మరాజుతో ఇష్టమొచ్చినట్టు పౌరుషాన్ని నింపి, ఈ గంతులు వేసి ఎగిరి, షుగర్ వచ్చినట్టుగా, ఏంటేంటో తెక్క వచ్చినట్టుగా ఆడి ఇంత పౌరుషాన్ని నింపాడు. ఇక అందరూ శ్రీకృష్ణుడు వంక చూశారు. కృష్ణుడు ఏం చెప్తారు అని చెప్పేసి, ఆయన ఏం చెప్తాడా, ఎలా బోధ చేస్తాడా అని ఎదురు చూస్తున్నారు. అర్జునుడు మాట అయిపోయింది, కృష్ణుడు తట్టు చూస్తున్నారు. భీముడిని చూశారు అందరూ. భీముడేమన్నా, నేను ఈ గద ఉంది కదా, దీన్ని పట్టుకొని ఇక్కడే ఉంటాను, నేను మీరు చూసు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 17వ అధ్యాయం. రాజసూయ యాగం చేయాలా వద్దా అనే విషయంలో శ్రీకృష్ణార్జునులు ధర్మజ భీముల మధ్యలో చర్చలు సాగుతున్నాయి. భీముడు అప్పుడే చెప్పేశాడు కదా, భీమార్జునులు మాత్రం యాగ విషయంలో
వేడిగా చర్చ చేశారు. భీముడు కూర్చొనే చేస్తున్నాడు చర్చ అప్పటి నుంచి. ఆ గద పట్టుకోవటం, దాన్ని ఇట్లా పాలిష్ చేస్తున్నాడు అన్నమాట గదని. అంటే సిద్ధంగా ఉన్నాడు యుద్ధానికి. ఆ అన్నయ్య డీల పడిపోయినప్పటి నుంచి కొంచెం కష్టంగా ఉంది. ఆ గదనే పట్టుకొని అట్లనే ఉన్నాడు. గదను మాత్రం పాలిష్ చేస్తున్నాడు. ఎప్పుడైనా రావచ్చు యుద్ధం అని చెప్పేసి. ధర్మరాజు సంశయంలో పడ్డాడు. అటు కాకుండా ఇటు కాకుండా ఎవరు ఏం చెప్పడానికి అయిపోయింది. అర్జునుడేమో తిక్కబట్టినట్టు లేచాడు, అంత అయిపోయింది, దడబడ అయిపోయింది. భీముడు మాత్రం లేదు. భీముడు కాస్త చర్చ చేస్తే అప్పుడే చెప్పాడు కదా, చేస్తానులే యుద్ధమని. తేల్చుకోలేకపోయాడు. అటు ఇటు ఏదీ తేల్చుకోలేకపోయాడు. శ్రీకృష్ణుడు మాత్రం యాగ విషయంలోని గుణదోషాలను కులంకుషంగా వారికి చెబుతున్నాడు. ఈ అర్జునుడు పరాక్రమంతోనే జయిద్దాం అని చెప్పగానే శ్రీకృష్ణుడు అందరితోనూ ఇలా అన్నాడు. కృష్ణుడికి ఒక పౌరుషంలాగా వచ్చింది. అర్జునుడు భరత వంశంలో పుట్టినందుకు, కుంతీ కుమారుడిగా పుట్టినందుకు తగినట్లుగా మాట్లాడావు, శబ్బాష్, వన్స్ మోర్. కృష్ణుడు ఊరికే ఉండకుండా వన్స్ మోర్ అంట. మళ్ళీ ఇప్పుడే ఆయన డీలా పడి ఇప్పుడే తేరుకుంటున్నాడు. మళ్ళీ వన్స్ మోర్. కృష్ణుడికి చాలా సంతోషం. శబ్బాష్, తన బుద్ధికి తగినట్టుగా మాట్లాడాడు. అర్జునుడు అంటే అర్జునుడిని ఎప్పుడూ పొగుడుతాడు కదా కృష్ణుడు. చాలా ఇష్టం కదా కృష్ణుడు. నరనారాయణుడు కదా. శబ్బాష్ అనుకున్నాడట. అనుకోవటండి, పైకే చెప్పాడు. మంచి మాట చెప్పావయ్యా. నస్మ మృత్యం వయం విద్మ రాత్రో వా యది వా దివా నచాపి కంచిదమరం అయుద్ధేనాను శుశ్రుమ. చావు ఎప్పుడో వస్తుంది, మనకు తెలియదు. ఎప్పుడొస్తుందో తెలియదు. ఎవరు తెలుసు ఎప్పుడొస్తుందో తెలియదు. అది పగలు వస్తుందో రాత్రి వస్తుందో కూడా మనకు తెలియదు. ఈ మరణం ఎప్పుడొస్తుందో తెలియదు కదా. రేపు పొద్దున రా అని అంటానికి అవుతుందా? రాత్రి వచ్చాడు అనుకో యముడు, పడుకోని లే, రేపు పొద్దున కాఫీ తాగిన తర్వాత రావయ్యా అంట. ఎవరన్నా అంటారా? ఉండయా, నా కొడుకు పెళ్లి చేసిన తర్వాత రావయ్యా అని అంటారా? 4 పీకి ఎత్తకపోతాడు. బాడీ ఖాళీ అయిపోయింది, నీది లేదు, అయిపోయింది, నీది కాంట్రాక్ట్ అయిపోయింది. మరణం అనేది ఎవ్వరికి చెప్పడానికి, సాయంత్రం పొద్దున్న చూశాను అప్పుడే పోయాడు అంతే, ఇంకేం చచ్చాడు అంతే, పోయాడు అంతే, ఇంకే. అవునండి, 1 సంవత్సరం అయిందా పోయి? అవును, 1 సంవత్సరం వాడికి కాదు, 1 సంవత్సరం నీకు రెడీ అయిపోతున్నావు. క్యూ జాగ్రత్త, భయపడాల్సిన పని లేదు. క్యూ రెడీ ఎప్పుడైనా సరే. మనకు ఎప్పుడో పాస్ ఇచ్చేశారు మనకు, తెలుసా? ఊరికే డేట్ చూసుకుంటూ ఉన్నామంతే. ఎప్పుడొస్తుందో తెలియదు. యుద్ధం చేయకుండా మారటంతోనే ఎవడు చిరంజీవిగా ఉండిపోడు. ఈ కష్టపడాల్సిందే మనం ఎప్పుడు. అట్లా మనం చిరంజీవిగా ఉండటానికి సాధ్యమవుతుందా? ఉండడం. మనం ఈ వ్యవహారాలనే చూస్తూ ఉండాల్సిందే. చచ్చిపోతామని చెప్పేసి మనం లోపల బాత్రూంలో వెళ్ళి అట్లా ముసుగు వేసుకొని కూర్చోవటానికి అవుతుందా? ఎందుకంటే చావు వస్తుంది నాకు అంటే. అక్కడికి రాదా? అక్కడే వస్తుంది, ఫస్ట్ అక్కడే వస్తుంది. అది వస్తుందిలేండి, పోతుందిలేండి. మనం తెచ్చుకున్నాం. వాడిచ్చాడు, మనం పుట్టాం. వాడు పిలుచుకుంటాడు, మనం పోతాం, అంతే కదా. వాడు ఇచ్చాడు, మనం వచ్చాం. మనం వద్దన్నామా? అప్పుడు వద్దనలే, దురాశ, వచ్చాం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.